నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మనం ఎక్కడైనా ఒక దేశం నుంచి కొన్ని ప్రాంతాలు విడిపోవడం చూసాం. స్వతంత్ర దేశాలుగా ఏర్పడి పాలన సాగించుకున్న సందర్భాలను కూడా చూసాం. కానీ ఒక దేశం నుండి విడిపోయిన ప్రాంతం దేశంగా మారి కొన్నేళ్లు గడిచిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ దేశంలోనే విలీనం కావాలని ప్రయత్నించడం చూసారా? ఇంతకీ ఆ దేశం ఏంటి? ఎందుకు మళ్ళీ విడిపోయిన దేశంలోనే విలీనం కావాలనుకుంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్‌ను ఆనుకుని ఉన్న దేశం మోల్డోవా. 8 దశాబ్దాల క్రితం అంటే 1918, 1940 కాలంలో రొమేనియాలో భాగంగా ఉండేది. ఇప్పుడు తిరిగి రొమేనియాలోనే విలీనం కావాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షురాలు మాయా సంధు వెల్లడించడం విశేషం. ఇటీవల ఒక ప్రకటనలో భాగంగా ఒకవేళ రిఫరెండం జరిగితే విలీనానికి అనుకూలంగా ఓటు వేస్తానని ఆమె తెలిపారు. అయితే అందుకు ముఖ్య కారణం రష్యా నుంచి పొంచి ఉన్న ముప్పు అని చెప్పాలి. ఉక్రెయిన్, రొమేనియా మధ్యలో ఉండే చిన్న దేశమైన మోల్డోవాలో సుమారు 26 లక్షల వరకు జనాభా ఉంది. ఈ దేశంపై ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోకస్ పెట్టారు. అయితే ఆయనకు కావాల్సింది మోల్డోవా కాదు, ఆ దేశానికి చెందిన ట్రాన్స్నిస్ట్రియా ప్రాంతం. ఇది రష్యాకు చాలా ప్రాముఖ్యత కలిగిన ఏరియా. మోల్డోవా ఉక్రెయిన్ బార్డర్ నీస్టర్ నది మధ్యన ఉన్న ఈ ప్రాంతంలో సుమారు 4.5 లక్షల మందికి పైగా నివాసం ఉంటున్నారు. వీరిలో సాంప్రదాయ మోల్డోవా కంటే రష్యన్, ఉక్రేనియన్ సంతతికి చెందిన ప్రజలే ఎక్కువ. ఇక అంతర్జాతీయ సమాజం ట్రాన్స్నిస్ట్రియాను మోల్డోవాలో భాగంగా భావిస్తున్నప్పటికీ 1992 నుండి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. ఇక్కడ 1500 కంటే ఎక్కువ రష్యన్ సైనికులు ఉన్న స్థావరాలు ఉన్నాయి. వీటిని మోల్డోవా అంతర్గత భద్రత కోసం శాంతి పరిరక్షకులుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. కానీ రిపోర్ట్ల ప్రకారం రష్యా సౌత్ ఉక్రెయిన్ను ఆక్రమించి ట్రాన్స్నిస్ట్రియాకు చేరే మార్గం కోసం ప్లాన్లు రచిస్తోందని సమాచారం. ఇది ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యాకు లాజిస్టికల్గా పై చేయిని అందించే అవకాశం ఉన్నాయి. అయితే ట్రాన్స్నిస్ట్రియా అనేది సుమారు 200 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పున్న ప్రాంతం. ఇది మోల్డోవా నుంచి స్వతంత్రాన్ని కోరుతోంది. అంతేకాదు, ఇప్పటికే ఆ దేశం నుంచి వేరుగా ఉంటున్న ఈ ట్రాన్స్నిస్ట్రియా ప్రజలు రష్యాలో కలవాలనుకుంటున్నారు. కానీ ఉక్రెయిన్పై దాడుల తర్వాత మోల్డోవా రష్యా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుంది. ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ట్రాన్స్నిస్ట్రియా మోల్డోవాకు చాలా కీలకమైనది. ఆ దేశ జీడిపిలో సుమారు 40% ఇక్కడి నుంచే వస్తుంది. అంతేకాదు, పంటలు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా సాగవుతాయి. ఇలాంటి కీలకమైన ప్రాంతం ట్రాన్స్నిస్ట్రియా రష్యాలో కలిస్తే మోల్డోవా కథ ముగిసిపోయినట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రాన్స్నిస్ట్రియాతో పాటు మోల్డోవా సైతం రష్యాలో భాగం కావాల్సి వస్తుంది. ఇది మోల్డోవాకు ఏ మాత్రం ఇష్టం లేదు. నిజానికి 2022లోనే మోల్డోవాను రష్యా టార్గెట్ చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. పుతిన్కు అత్యంత సన్నిహితుడు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో చూపించిన ఈ మ్యాప్ అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ సమయంలోనే ఉక్రెయిన్ను మొత్తం 4 భాగాలుగా విభజించారని, దక్షిణ ఉక్రెయిన్ నుంచి మోల్డోవా లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషించాయి. మోల్డోవా వైపు రష్యా బలగాలు కదిలే మార్గాలు కూడా మ్యాప్లో ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. బెలారస్ అధ్యక్షుడు వివరించిన తరహాలోనే రష్యా బలగాలు దాడులకు పాల్పడటం అందుకు మరింత బలాన్ని చేకూరింది. ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్లోని ఒడెస్సా నుంచి మోల్డోవాలోకి రష్యా సైన్యం రావాలంటే ఆ మార్గంలో మరికొన్ని దాడులు చేయాల్సి ఉంది. కానీ రష్యా ఎలాంటి అటాక్స్ చేయలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉందని మోల్డోవా అధ్యక్షురాలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పుతిన్ టార్గెట్ క్లియర్. క్రిమియాను ఆక్రమించిన రష్యా తూర్పు డాన్బాన్ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఇదే జరిగితే రష్యాలో కలవాలని భావిస్తున్న ట్రాన్స్నిస్ట్రియాతో పాటు క్రిమియా, డాన్బాన్ మధ్యలో ఎలాంటి ఖాళీ లేకుండా రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కానీ దానికి అడ్డంకిగా ఉన్నది ఉక్రెయిన్, మోల్డోవా. అయితే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం క్లైమాక్స్కు చేరింది. సో ఇప్పుడు రష్యా టార్గెట్ మోల్డోవాపై ఉంది. అందుకే ఒకప్పుడు రొమేనియాలో భాగంగా ఉన్న మోల్డోవా మళ్ళీ ఆ ప్రాంతంలోనే విలీనం కావాలని భావిస్తుంది. ఇప్పటి వరకు నాటోలో కానీ, యూరోపియన్ యూనియన్లో కానీ సభ్యత్వం లేని మోల్డోవా
ఈయూలో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంది. మరి ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ విన్నపానికి రొమేనియా అంగీకరిస్తుందా? రష్యాతో వైరం పెట్టుకునే ధైర్యం చేస్తుందా? మోల్డోవా విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.